సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకానికి తన కుమారుడైన క్రీస్తు వారిని లోకాన్ని పంపించారండి. పంపించి ప్రపంచ మానవుల పాపము నిమిత్తమని ఆయన్నే బలైపోయాడు. ఆయన రక్తము కాచారు, ప్రాణం పెట్టారు ప్రపంచ మానవుల నిమిత్తం. ప్రపంచ మానవులందరూ కూడా యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, అయ్యా నేను ఘోరమైన పాపనయ్యా, నా పాపను కనికరించయ్యా, కడగవయ్యా అంటే యేసుక్రీస్తు వారు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. కడగనే కాదు, పరలోకం తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మనిషి మరణించగానే పరలోకానికి వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి. కనుక నీ పాపంతో నీ పాపను కడగకుండా మరణిస్తే నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. అదే నువ్వు పుణ్యం చేసి నీ పాపను కనుక్కొని క్రీస్తు వారు చెప్పిన మాటలు చొప్పున ఈ లోకంలో బ్రతికి జీవించి నీ హృదయాన్ని మార్చుకొని పరిశుద్ధుగా నిర్దోషగా నువ్వు జీవిస్తే నువ్వు వెళ్ళవలసిన లోకమే పరలోకం. ఆ లోకములో నిన్ను